బహదూర్పుర తహసీల్దార్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సర్వేకు వ్యతిరేకంగా బహదూర్పుర వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. రింగ్ రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన చేపట్టారు. వందల మంది రోడ్డుపైకి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమకు అన్యాయం చేస్తున్నారని హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. सबसे बड़ी प्रॉपर्टी टैक्स है लाइट बिल है మేము ఎన్నడన్నా ఇలా కంప్లైంట్ చేసినామా? మా ఇంట్లోకి వాటర్ వచ్చినాయి, మా సామాన్లు ఖరాబ్ అయినాయి అనాలి. మా ఇంటికి నీళ్లు తగ్గలే. ఇప్పుడు దండిపేట ఇస్తారా, ఇమ్మాసారా ఇస్తారా, ఎన్ని గేట్లు ఇస్తారా ఇవ్వమని ఇప్పుడు మా ఇంట్లో కాలం జరిగినాయా? మేము ముందు కాల్ చేసిపోతాం. साठ साल से गरा है और पूरे लीगल डॉक्यूमेंट्स है हमारे पास, रजिस्ट्रेशन है हम लोगों के पास, बिल्डिंग परमिशन मिले से सोए पूरा हम लोग अब कंस्ट्रक्शन कर लेके उसमें रह रहे. हम लोगों का जिंदगी यहीं से हम लोग मूसी के ऊपर धोबे हैं, बहुत जने यहाँ पे हम लोग काम कर लेके जीने वाले. सुबह में उठे तो नदी में काम कर नौकरियां कर लेने वाले. अब आप लोग आके एक ही दम हमारा घर तोड़ तुम बोलते हो, हम लोग तोड़ने देने का वास्ता. यहाँ पे बहादुरपुरा वेलफेयर एसोसिएशन कॉलोनी के है, एपीएचबी कॉलोनी के. हम यहाँ पे सुबह से धरना दे रहे यहाँ पे अपने एमआरओ ऑफिस के सामने बहादुरपुरा पे. हमारा आपसे बस एक ही रिक्वेस्ट है अभी स्टार्टिंग में कि आप बिना सर्वे के, बिना कोई नोटिफिकेशन के आप आके स्टैंप लगा दिए घर पे कि ये घर जाएगा हाइड्रा के अंदर में, मुंशी प्रोजेक्ट के अंदर में. कैसा रहता 30 ईयर से 40 ईयर से 50 ईयर से यहाँ पे जितने भी घर है गवर्नमेंट अलॉटेड है, कोई भी प्राइवेट जमीन नहीं है, सबके घरों पे नंबर लिखे हुआ है. ठीक है, घर कॉलोनी में कम पूरे कागजात है, पेपर है. अगर घर उठाना चाह रहे, घर को तोड़ना चाह रहे तो आप करंट का बिल कहीं को दे रहे, हर महीने इलेक्ट्रिसिटी वाला कहीं को हो रहा. బహదూర్పుర తహసీల్దార్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బహదూర్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ నివాసులు ధర్నా చేపట్టారు. ఇక రింగ్ రోడ్ కు అడ్డంగా కూర్చొని వారు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా కూల్చివేస్తుందన్న ఒక సమాచారంతో బాధితులంతా కూడా 3 రోజులుగా బహదూర్పూర్ ప్రాంగణంలో పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ రోజు ఏకంగా రోడ్డుపైకి వచ్చి వింటేజ్ బహదూర్పుర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ మొత్తం 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పాటు కావడంతో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని వాహనాలన్నింటినీ కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. హైడ్రా పని తీరుని తీవ్రంగా వ్యతిరేకత చేపడతా ఉన్నారు. ఇది సామాన్య ప్రజలపైనే పడుతున్నటువంటి అతిపెద్ద భారంగా భావిస్తా ఉన్నాము. పెద్ద ప్రభావంగా కనబడతా ఉంది. ఈ రకంగా హైడ్రా కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ లో నిరుపేదలు ఎక్కడ కూడా భవిష్యత్తులో కనిపించకుండా పోతారు అన్న ఉద్దేశంతో ఈ రోజు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా హైడ్రా చర్యలు వెనక్కి తగ్గాలి, హైడ్రా విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి క్లారిటీ తీసుకొని నిరుపేదల ఇల్లు కాకుండా, మిడిల్ క్లాస్ వారి ఇల్లు కాకుండా బడా నేతల యొక్క ఇల్లుని కూల్చాలి అనేది మాత్రం దీన్ని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఈ రోడ్డు పైన న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, వాహనాల రాకపోకలు ఇబ్బంది అవ్వకుండా మాత్రం వీళ్ళని సమన్వయం చేస్తూ వీళ్ళందరినీ నచ్చజెప్పి వీరందరినీ కూడా పక్కకు పంపిస్తూ ఆ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా అక్కడి నుంచి కూడా పోలీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని చోట్ల కూడా మూసి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా హైడ్రాకు వ్యతిరేకంగానే వీళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. నిన్న అంబర్పేట కాలనీ వాసులంతా కూడా రాత్రి నిద్రపోకుండా కాపలా కాస్తూ ఏ టైంలో హైడ్రా వస్తుందన్న ఒక భయానక సిచ్యువేషన్ తో వాళ్ళు రోడ్లపైనే తినకుండా పడుకోకుండా హైడ్రా వస్తే అడ్డుకోవాలనే ఒక ఆలోచనతో రాత్రి నుంచి వాళ్ళు తెల్లవారుజామున దాకా వరకు కూడా ఆ రకమైనటువంటి నిరసనకు నిర్వహించారు. నిన్న కుకట్పల్లి ప్రాంగణంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడము, దాంతో పాటు ఇటు చాదర్ఘట్, షేక్పేట్ నాలా
లంగారోజ్ ప్రాంతానికి చెంది అత్తాపూర్ కు చెందినటువంటి బహదూర్పుర ప్రాంగణం చెందినటువంటి సభ్యులంతా కూడా హైడ్రా ఎప్పుడైతే మార్కింగ్ చేసి మీ ఇళ్లను కూర్చోబోతున్నామంటూ కూడా హెచ్చరించిందో అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వీళ్ళు రోడ్లపైన ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇల్లుని కూల్చితే మేము సహించేదే లేదు, ఎంతకైనా తెగిస్తాము, హైడ్రా అధికారులను తరిమి కొడతాము, యంత్రాలకు అడ్డుపడతాము, అవసరమైతే ప్రాణాలు పోయినా సరే కానీ మా ఇళ్లనైతే కూల్చనివ్వము అంటూ మాత్రం మొండిపట్టుతో వీళ్ళు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. దీనిపైన హైడ్రా గానీ ప్రభుత్వం గానీ ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుంది అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. శివ. ఓకే ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.